హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే మా ఫ్యామిలీలో చాలా స్పెషల్. చిటితల్లి ఉంది కదా, బర్త్డే అనమాట. ఈ రోజు చిటితల్లి బర్త్డే ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాం మా యొక్క ఫ్యామిలీ వ్లాగ్స్లో అనమాట. గత సంవత్సరం అయితే కనుక ఫస్ట్ బర్త్డే మన ఏటీ ఛానల్ అయితే చేసాము. ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఆ వీడియో అయితే చూడండి ఏ విధంగా చేసామనేది. ఈరోజు అయితే ఈ యొక్క రెండవ బర్త్డే మా యొక్క ఫ్యామిలీ వ్లాగ్స్లో ఏ విధంగా జరుగుతుందో చిన్న వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చిట్టితల్లి అయితే కనుక ఉదయం నుంచి కూడా కొద్దిగా డల్లుగానే ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. అంతగా యాక్టివ్గా అయితే లేదనమాట. ఎందుకు మా నిద్రలు వస్తున్నాయి? పడుకుంటావు? అమ్మో, పడుకుంటుందంట. నీ పడుకుంటే కేక్ ఎవరికి వస్తారమ్మా? కేక్ కోసమే. కేక్ కోస్తే పడుకో. కేక్ అక్కడ ఉందంట, చూపిస్తుంది కేక్ కోసం అనేసి. కేక్ కోయమంటే కేక్ అయితే ఇక్కడ పెట్టున్నారు, అందుకని చెప్పేసి అది చూపిస్తుంది. కేక్ కోసాక బొజ్జు. సరేనా? అన్న ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి. ఎప్పుడు ఆడుకోవడం కదమ్మా వాడు, కదా? నువ్వెంటికి ఉంటావు కదమ్మా. సో ఇదనమాట. వాళ్ళ అన్నయ్య కూడాను స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. పిల్లలందరూ కూడాను ఇంకా స్కూల్ నుండి వస్తారు. అందరు కూడా ఇంకా వాళ్ళతో పాటు కలిసి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు. జతిన్కి అయితే ఈ సంవత్సరం స్కూల్కి అయితే జాయిన్ చేయాలి. మాకంటూ దగ్గరలో స్కూల్ ఏదైనా ఉందంటే గవర్నమెంట్ స్కూలే, లక్ష్మీపురంలో అనమాట. మా ఊరి కిందకి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది అనమాట. ప్రతిరోజు వెళ్ళి రావాలంటే చూడాలి మరి జతిన్కి ఏ విధంగా ఉంటుందేటో. అసలుకే జతిన్కి కాలు నొప్పులు కదా, చూడాలి మరి ఎలాగుంటుందేటో. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అయితే జతిన్ అయితే జాయిన్ చేస్తాం. టైం అయితే ఇప్పుడు సాయంత్రం 4 గంటలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక గంట పోయిన తర్వాత 5:30 ఆ టైంకి అయితే కేక్ అయితే కట్ చేసేద్దాము. మరి ఒక పుట్టినరోజులు కేక్ అనేవి ఎందుకు సాయంత్రం పూట కట్ చేస్తారనేది నాకైతే తెలీదు. ఎందుకు కట్ చేస్తారేంటి అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే అందరు వస్తారు, లోపల అయితే కూర్చున్నారు, మంచిగా అల్లరి అయితే చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్స్ కనుక అందరు కూడా స్కూల్లో అయితే ఉన్నారు. ఇక్కడ ఎలిమెంటరీకి వెళ్ళే వాళ్ళే ఇక్కడ ఊర్లో అయితే ఉన్నారు కదా, వాళ్ళైతే పిలిపించాము, లోపల అయితే ఉన్నారు. వెళ్ళాక ఈ యొక్క కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేసేద్దాము. ఇంకా టైం కూడా లేదు, చాలా టైం అయితే అవుతుంది. ఇక చూడండి, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అయితే కూర్చున్నారు ఇక్కడ మా వాళ్ళు. అయితే ఇప్పుడు కేక్ అయితే తీసుకొద్దాం. ఇదిగో చిట్టితల్లి అయితే ఇక్కడ ఉంది. హాయ్ మా. అమ్మాయి కూరలు ఎంత చక్కగా ఉందో బుజ్జిగా. ఇటు చూడు మరి, ఇక్కడ హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. నవ్వాలి మరి. ఈ ఏది గులాబీ ఉండాలి, ఉందా? పక్కకి వెళ్ళిపోయింది. ఇదే పాప అయితే. సరే ఇప్పుడైతే కేక్ అయితే తీసుకొచ్చేద్దాం. మన లక్ష్మణ్ అయితే వచ్చాడు. ఇంకా గణేష్ చిన్నరాగా అయితే పిలిచాను, ఇంకా రాలేదు. వాళ్ళైతే ఇంటికి ఉన్నారు, ఇంకా తింటున్నట్టున్నారు. సో టైం కూడా అయిపోయింది కనుక కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేసేద్దాం. పిల్లలు అయితే కనుక వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా మావాడైతే ముందే ఉన్నాడు. కేక్ అయితే నిన్న వెళ్ళాము, తీసుకొచ్చాము. ఎస్కోట వెళ్ళి ఎస్కోట నుండి తీసుకొచ్చాము. మాకు ఇక్కడ అరకు వెళ్ళాలి, లేదంటే ఎస్కోట వెళ్ళాలి ఈ కేక్ తీసుకురావాలంటే. ఇది మాకు ఇక్కడ కేక్లు కానీ ఇంకేమైనా బేకరీ అయితే కనుక దగ్గరలో అయితే ఉండవు. ఎస్కోట లేదంటే అరకు వెళ్ళాలి. చూడండి, కేజీ కేక్ అన్నమాట. కొద్దిగా అది అనన్య పాపది బర్త్డే కేక్. హాయ్ మా. ఇది ఇప్పుడైతే కోతలు వెలిగించాక ఇప్పుడు కేక్ అయితే కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చిన్నారావు కూడా తర్వాత నుంచి గణేష్ కూడా ఉన్నాడు ఇక్కడ. గణేష్ కూడా వచ్చాడు ఇక్కడ, చూడండి. సో ఇదిగో పిల్లలు కూడాను మన వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడైతే కనుక ఈ యొక్క 2వ సంవత్సరం కేక్ అయితే కట్ చేసేద్దాము. మేమైతే నెంబర్స్ ఉంటాయి, క్యాండిల్స్ ఉంటాయి కదా, అవైతే అడిగాము. ఎక్కడ కూడా లేవన్స్ అన్నారు. ఇవైతే తీసుకొచ్చాము. వెలిగించమ్మా. దా చిట్టి ఇటు పక్కరా, దా. మంచిగా మంచిగా. ఓకే, ఎట్రామ్మా, అలా తిరిగిరా, అలా తిరిగిరా. పట్టు. చెప్పండి. ఓకే, ఇక్కడ రసై పట్టు. ఇక్కడ కోచేయమే, అక్కడ ఉప్పు చేయ, అక్కడ పూజ. ఇప్పుడు కట్ చేయ. ఈ మధ్యలో రిబ్బన్ ఉంది, మేము ఎందుకు తగ్గట్లేదని చూస్తున్నాం. తీయకుండా నేను చూడలేదు. ఇది మామూలుగా కలర్ లాగా వేస్తున్నారేమో అనుకున్నాను నేను.
ఇప్పుడైతే చిట్టి తల్లికి తినిపించు. జతిన్ అయితే తినిపించడానికి కాదు, అది తినడానికి రెడీ అవుతున్నాడు. అమ్మో చెప్పేసి రెండు తినిపిస్తున్నాడు చిన్నది. రానా తినిపించు, రాయ తినిపిసా. మా అమ్మగారు కూడా వస్తారు. కొద్దిగా తినుమా, తినట్లేదు తిను తిను. అమ్మ తినిపిస్తుంది. ఇదన్నమాట. ఎందుకు తినట్లేదు? చిన్నది భయపడుతుంది ఏటో మరి. చిన్నగా ముక్కలు కట్ చేసి పిల్లలకి అయితే పంచేద్దాము. చిన్న రవణ అయితే కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు. అన్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కట్ చేసే వచ్చిన వాళ్ళందరికీ పంచే. తీసేనా అది. గణేష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉంచేనా అక్కడికి ఇచ్చే. కట్ చేసి చిన్న రవ అయితే కనుక కేక్ అయితే కట్ చేసేస్తున్నాడు ఇప్పుడు. అలా కట్ చేసి ఇచ్చేయనా. వచ్చిన వాళ్ళందరికీ అలానే ముంచి చిన్నగా యొక్క బిస్కెట్లు తర్వాత చాక్లెట్స్ అవి కూడా తీసుకొచ్చినాం. అవి కూడాను పంచి పెడదాం. తీసుకోండి రా. ఇది యాకండి సేతలు నిహమ్మన్నాడు. ఇందాక తుడిచి తీసుకొచ్చి. నీకు కాదు బైక్ అది. నీకు లేదురా. మా ఇద్దరు చూపించు, మా ఇద్దరు చూపించు. అనన్య చూడండి చిట్టి తల్లి ఏ విధంగా తింటుందో. పట్టుకెళ్ళిపోయింది, అక్కడ కూర్చుంది. మిక్చర్ తర్వాత నుంచి బిస్కెట్లు తర్వాత ఇక బిల్లలు తీసుకెళ్ళింది, చాక్లెట్స్ అవి తీసుకెళ్ళింది, తింటుంది మంచి కూర్చొని. హాయ్ జతినే మంచి ఇందాక నుంచి కేక్ కోసం ఆరట పడుతున్నాడు ఇక్కడ. ఇవ్వకుండా ఇవ్వద్దు, అది క్రీమ్ ఉంటుంది నానొద్దు. వద్దొద్దు ఇది తీసుకో, ఇక్కడ క్రీమ్ ఉంది తీసుకో. తినమని కూడా తింటావా చిట్టి? చిన్నది ఇవ్వనా? క్రీమ్ వద్దు, మామూలుది ఇచ్చి. గణేష్ ఎక్కడికి వెళ్ళాడు? రారా రే. గణేష్ ఏమని వచ్చాడు ఇందాక, కేక్ ఇవ్వలేదని వెళ్ళిపోయాడు పాప మోహన్ బాబు. మామూలు ఏటో లేవు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నర నుంచి బిస్కెట్లు తర్వాత నుంచి చాక్లెట్స్ మిక్చర్ నుంచి ఈ విధంగా చిన్న చిన్న పేపర్ ప్లేట్లలో అయితే పెడుతున్నాడు. జతిన్ కూడా సాయం చేస్తాడు అన్నమాట. యొక్క బిస్కెట్లు అన్ని కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు ఇక్కడ. చిన్నర అయితే ఇచ్చేస్తారన్నా, ఇచ్చేయండి. నిర్మల నుంచి తీసుకెళ్ళిస్తుంది ఇక్కడ. పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ మా అమ్మ కూడా ఇచ్చేమి ఇటు. ఇక్కడ అమ్మ కూడా ఇచ్చేది. మా అమ్మగారు అయితే ఇక్కడ కూర్చున్నారు చూడండి. మా నాన్నగారు అయితే రాలేదు, పొలానికి వెళ్ళి ఉన్నారు, స్నానం చేసి ఆ ఇంట్లోనే ఉన్నారు. కేక్ అయితే ఇందాక తినేస్తారు అందరు కూడాను. ఇప్పుడైతే మిర్చి తర్వాత నుంచి వండి కూడా తింటున్నారు పిల్లలు చూడండి. ఇవైతే నేను ఇప్పుడే ఇంటింటికి వెళ్ళేసి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. తీసుకెళ్ళు. బయట కూడా ఉన్నారు. ఇక్కడ మంచి కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళకైతే ఇవ్వడానికి అయితే తీసుకెళ్తుంది ఇటుపక్క నుంచి. ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడైతే తీసుకెళ్ళి నిర్మల అయితే పంచుతుంది. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, తర్వాత నుంచి అందరు కూర్చున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. తర్వాత ఇక్కడ కూడా ఉన్నారు ఇటు పక్క. ఇక్కడేమంచి మా మాయ వాళ్ళందరూ కూడా చలి మంట దగ్గర కూర్చొని మంట అయితే కాస్తున్నారు. వాళ్ళ కోసం ఇవ్వడానికి తీసుకొచ్చింది. ఇక్కడికి ఇచ్చే మీ నాన్న కూడా, లక్ష్మణ వాళ్ళ నాన్నగారు ఇతను. ఇదైతే ఇక్కడైతే మా నాన్నగారు ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా, అనన్య పాప పుట్టినరోజు అయితే ఈ విధంగా జరిగింది. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీలైతే నెక్స్ట్ ఇయర్కి మంచిగా చేసే ప్రయత్నం అయితే చేద్దాము. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. మొదటి సెలవు. బాయ్ ఫ్రెండ్స్.